పొట్ట గుడిసిపోయింది బ్రో, పొట్ట గుడిసిపోయింది. ఎండింగ్ అయితే చాలా చండాలంగా వచ్చింది. అందరు గాన్. ఫాదర్ ఎక్కడైతుందో దేవుడు తెలియాలి. సినిమా సెకండ్ పార్ట్ లో ఎవరు ఉంటారో తెలియదు కానీ ఫాదర్ చచ్చిపోయాడు, సన్ చచ్చిపోయాడు. సారీ, లాస్ట్ సినిమా అయితే మొట్ట నచ్చలేదు. ఏం నచ్చలేదు అంటే లైక్ చాలా అంటే స్లోగా ఉంది, సీరియల్ లాగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ కోసం పోయాం. మొత్తం సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ అయితే పిచ్చి పిచ్చి కొడుతుంది. నీకు క్లైమాక్స్ అయితే ఎందుకు వచ్చాది సినిమా మైండ్ బ్లాక్. దేవరా మూవీ బాగుంది, ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ కొరటాల శివ గారి నుంచి ఇది ఫస్ట్ టైం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే వెరీ డిఫరెంట్ జానర్ అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ, లైక్ మాస్ వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ కోరుకున్నానండి. కొరటాల శివ గారు మీకు శతకోటి, మీరు ఆచార్య 2 త్వరగా తీయాలి, మళ్ళీ ఇట్టు కొట్టాలి. ఇండస్ట్రీలో ఆచార్య 2కి ఆస్కర్ అవార్డు రావాలి. ప్లీజ్ ప్లీజ్ రావంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు ఈ సినిమా చూడాలి. మీరు దేవరా సినిమా చూడాలి. ఎలా ఉంది దేవరా మూవీ? శివ డైరెక్షన్ ఎలా ఉంది? లాస్ట్ సినిమా అయితే మొట్ట గుడిసిపోయింది క్లైమాక్స్. కానీ యాక్షన్ మాత్రం సూపర్ సెక్సీ గుత్తబాల్ ఉంది. యాక్షన్ మాత్రం, మ్యూజిక్ జాన్వీ కపూర్ అయితే ప్లస్ పాయింట్ సినిమాలో. కానీ స్టోరీ మాత్రం క్లైమాక్స్ చాలా బ్యాడ్గా పెట్టారు. పార్ట్ 2లో ఏం చేస్తారో తెలియదు కానీ క్లైమాక్స్ మాత్రం బాగా బ్యాడ్గా పెట్టారు. యావరేజ్ హిట్ అయితే కాదు, యావరేజ్ అయితే కాదు. సో క్లైమాక్స్ అయితే ఘోరంగా ఉంది. ఆచార్య కన్నా వే బెటర్ కానీ క్లైమాక్స్ అయితే మొట్ట విడిపారు. క్లైమాక్స్ వరస్ట్ సాగదీశారు అన్న స్టోరీ. ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ సాగదీశారు. ఫస్ట్ 20 to 30 minutes ఫుల్ సాగదీశారు. ఎండింగ్ లో మాత్రం ఫైట్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి. ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి ఫాదర్స్ అండ్ ఇద్దరిని చంపేశారు. పైకే సెకండ్ పార్ట్ ఎవరు ఉంటారు దేవుడికే తెలవాలి. అంతే. బాహుబలి ఇంకో మూవీ చూసినట్టుంటుంది అంతే. ఓకే బాగుంది. యావరేజ్ ఉన్నది కదా, ఏం తక్కువైంది. లాగ్ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికే టైం అంతా వాడేశాడు. పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ సెషన్ పెట్టారు. బొమ్మ రిపీట్ కాదు, తిప్పి కొట్టినాడు, ఇటు సూపర్ సూపర్. స్టోరీ పరంగా అందరూ చూడవలసిన సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనుకోండి? చాలా బాగుంది. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్, గ్రేట్ యాడ్ ఆన్ టు ద మూవీ. కొరటాల శివ కంబ్యాక్ అనుకోవచ్చు ఆచార్య తర్వాత? కొరటాల శివ కంబ్యాక్ అనుకోవచ్చు అంటే ఆచార్య తీసి డిసప్పాయింట్ చేశారు కదా, దానికంటే బెటర్. ఫ్లాప్ అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేశాడు. సూపర్ హిట్ ఉంది. ఫైట్ సీన్స్ అయితే హైలైట్. ఫైట్ సీన్స్ అయితే సూపర్ డూపర్. అన్నెసెసరీ సీన్స్ కానీ ల్యాగ్ సీన్స్ కానీ ఎక్కడా లేవు. బీజిఎం, అనిరుద్ధ్ బీజిఎం థియేటర్లో వింటే గూస్ బంప్స్ రావాల్సిందే. అండ్ జాహ్నవి కపూర్ సూపర్గా, అంటే మన శ్రీదేవిని తెలుగులో అంత బాగా ఇష్టపడతాం కదా, ఫస్ట్ టైం బాలీవుడ్ యాక్ట్రెస్ని అంత బాగా రిప్రజెంట్ చేశారు కొరటాల శివ గారు. సో ఎక్కడ అంటే ఈ సీన్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ మ్యూజిక్ బాగా, ఇది అన్నెసెసరీ సీన్ అని లేదు. సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే యాక్టింగ్ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సో నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది మూవీ. మీ అందరికీ నచ్చుద్ది. పక్కా షో విజిట్ చేయండి. 5 times చూసినా మీకు బోర్ కొట్టదు మూవీ. 5 scenes అయితే 100 మంది వేట కుక్కలు వెంటబడితే ఒక సింహం వేటాడితే తిరిగట్టు అట్లుంది. సూపర్ సూపర్ హిట్. ఎంజాయ్ ద మూవీ. ఎంజాయ్. థ్యాంక్ యూ భయ్యా. కేవలం 15 నిమిషాలే ఉంది. 3 నిమిషాలేమో చుట్టుమల్లే సాగులో ఉంది. 10 నిమిషాలు ఎట్టిపోయిందో అర్థం కావట్లేదు భయ్యా. 10 నిమిషాలు ఎట్టిపోయిందో అర్థం కావట్లేదు. వేరే జాహ్నవి కపూర్
ఒకటే కోరుకున్నానండి, కొట్టాల శివ గారు మీకు శతకోటి, మీరు ఆచార్య 2 త్వరగా తీయాలి, మళ్ళీ ఇట్టు కొట్టాలి. ఇండస్ట్రీలో ఆచార్య 2కి ఆస్కర్ అవార్డు రావాలి ప్లీజ్ ప్లీజ్. రావంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు ఈ సినిమా చూడాలి, మీరు దేవరా సినిమా చూడాలి. ఆచార్య 2 కూడా టికెట్ రేట్లు పెంచాలి. మా పేదోడు కడుపు కొట్టాలి, మా పేదోడు కడుపు కొట్టాలి. ఎంత పేదోళం అండి, డబ్బులు లేకపోయినా సరిగా వీడి దగ్గర అప్పు చేసుకొని టికెట్ కొన్నాను నేను. 450 రూపాయలు టికెట్ అంటే 500 ఇచ్చి కొన్నాను భయ్య. జాహ్నవి కపూర్ ఏది ఎడిపోయింది ఉంటుంది అసలు. ఎలివేషన్లు ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగ్ అనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. నేను కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డెల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా ఏమి ఉండదు. ప్రెడిక్ట్ చేస్తాం, ప్రెడిక్ట్ చేయలేదు ఏం లేవు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయని, బట్ ఆ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో RRR తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా అనేది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ సెషన్ పెట్టారు. చాలా బాగుందండి. ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైక్ సూపర్. ఇంకా ఓకే, బట్ మేబీ ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా చూడొచ్చేమో. ఓవరాల్ మీకు బాగా నచ్చింది ఏంటి మేడం మూవీలో? ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్స్ గుడ్. కొంచెం క్లైమాక్స్లో కొంచెం 15 minutes ఒక ట్విస్ట్ ఉంది. దట్స్ రియలీ నైస్.